యూఆర్ ఆల్ గుడ్ స్టూడెంట్స్. సార్ అబద్ధం చెప్తున్నారు అంటున్నారు. ఉన్నాయి కదా మనందరికీ ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది. మనము ఫేస్బుక్లో కూడా ఎవరైనా స్ట్రేంజర్స్ నుండి మనకు ఫేస్బుక్ రిక్వెస్ట్ వస్తుంటాయి కదా, ఫేస్బుక్ రిక్వెస్ట్ సజెషన్స్ వస్తున్నప్పుడు మనకు తెలియని వాళ్ళ రిక్వెస్ట్ బై మిస్టేక్ యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళతో చాటింగ్ అంటే మన పర్సనల్ డీటెయిల్స్, ఎవరైతే స్ట్రేంజర్స్ ఉంటారో వాళ్ళకు మన పర్సనల్ డీటెయిల్స్ అంటే మన ఫ్యామిలీ విషయాలు కానీ, మన అడ్రస్, మన ఫోన్ నంబర్. డీసీపీసీ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. దయచేసి మళ్ళొక్కసారి చెప్తున్నాం, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మీరందరూ సొసైటీలో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. డిజిటల్ ప్రపంచంలో నేను అప్రమత్తంగా ప్రైవేట్ సమాచారం ఇతరులతో పంచుకోకుండా నేను జాగ్రత్త పడతాను. తెలియని నంబర్లను వచ్చే వీడియో కాల్స్ ను అంగీకరించను. వంటి బెదిరింపు కాల్స్ కు భయపడకుండా వెంటనే 1930 నంబర్ కు సమాచారం అందిస్తాను. తెలియని క్లిక్ చేయను. ఏదైనా లింక్ పై క్లిక్ చేసే ముందు లేదా ఏదైనా డేటాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ వీ వాంట్. యు ఆర్ ఆల్ ద పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ. మీరు పిల్లర్సా కదా భారతదేశ ప్రజాస్వామ్యానికి. సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, హౌ టు ట్యాకిల్ ది సైబర్ ఫ్రాడ్స్టర్స్, ఏ రకంగా మనం తప్పించుకోవాలి, మీ అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏపీకే ఫైల్స్ వస్తాయి, లింక్స్ వస్తాయి, పార్సల్స్ అని చెప్పారు. సో రకరకాల మనని ల్యూర్ చేయడానికి, ట్రాప్ చేయడానికి ఫ్రాడ్స్టర్స్ ఎక్కడో ఉంటాడు, ఒక 1000 కిలోమీటర్ దూరం ఉంటాడు. జస్ట్ హీ విల్ ట్రాప్ us, హీ విల్ గెట్ హిస్ మనీ. సో కాబట్టి మీరందరూ ఎక్కువ చెప్పము, మీరందరూ మీ ఇళ్ళ దగ్గర అందరికి అవేర్నెస్ ఇచ్చాలి. అన్నోన్ కాలర్స్ లిఫ్ట్ చేయొద్దు, ఓటీపీ నెంబర్ షేర్ చేయొద్దు, మన ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్ ఏది కూడా షేర్ చేయరాదు. డోంట్ కమ్ అండర్ ద ట్రాప్. ఏదో తక్కువ ధరకు వస్తుంది, ఫ్రీగా వస్తుంది, ఇవన్నీ మనకు అర్థమైపోవాలి. సంబడి ఈస్ బిహైండ్ చేయడానికి ప్రయత్నిస్తారు అనేది మన మైండ్లో ఇమ్మీడియట్గా స్ట్రైక్ కావాలి. ఫ్రీ ఎవరికి 5000 వస్తువు 500కి ఇస్తాము, జస్ట్ దే విల్ ట్రాప్ us. సో కాబట్టి మీ అందరు తెలియదు, సైబర్ క్రైమ్ ఈ రోజులలో చాలా మన ఎకానమీ మీద చాలా పెద్ద దెబ్బ ఉంది. రోజుకు హైదరాబాద్లో 2-3 కోట్ల రూపాయలు సైబర్ ఫ్రాడ్స్టర్స్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి ట్రాప్ చేసేసి దే ఆర్ టేకింగ్ బ్యాక్ ది మనీ. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్, మీ ఫాదర్ రిటైర్డ్ ఉంటారు, మీ తాత ఉంటాడు, మీ గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు. సో మీరందరూ ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటికి పోయిన తర్వాత మీ వాళ్ళందరికీ మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేయాలి, ఈరోజు నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ పోయినా ఇది జరిగింది, ఈ రకంగా చెప్పారు. సైబర్ నేరస్తుల చేతులు పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మీ వాళ్ళకి చెప్పాలి. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యువర్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యువర్ పేరెంట్స్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యువర్ నైబర్స్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యువర్ ఓల్డ్ ఫ్రెండ్స్. ఇట్లా దాన్ని మొత్తం ఒక అఫెన్సివ్ మూడ్లో మా సిపి గారు పెట్టారు, గడప గడపకు సైబర్ వారియర్. ఒక్కొక్క ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి మనం నేర్పించాలి. అప్పుడు ఏమైపోతుందంటే ఈ నేరాలను అదుపు చేయలేకుంటారు. సో గడప గడప కంటే మీరు అందరు ఇప్పుడు ఒక 500 మంది ఉన్నారు, మీరు ఒక 500 మంది, మీరు మళ్ళీ ఒక 5000 మందిని మీరు అవేర్నెస్ తేవాలి. ఆ 5000 మంది మళ్ళీ ఒక 10,000 మందిని అవేర్నెస్. సో ఈ రకంగా మనం అందరం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తే మనం సైబర్ నేరస్తుల బారిన పడకుండా కాపాడుకుంటాం, మన డబ్బులు మనకు జాగ్రత్త ఉంటాయి. ఈ మధ్య చాలామంది డిజిటల్ అరెస్ట్ అని వస్తున్నాయి. ఫేక్ పోలీస్ పెడతాడు, టోపు ఉండదు, ముఖం నించడు, నేను సిబిఐ అంటాడు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటాడు. కొద్దిమంది భయపడిపోయి అడిగినంత అమౌంట్ వేస్తుంటారు. ఇవన్నీ ఏది కూడా మీరు నమ్మరాదు. సో మీరంతా తెలివిగల మీరు నమ్మరు, బట్ యూ హ్యావ్ టు గెట్ అవేర్ యువర్ ఓన్ పీపుల్, ఓన్ కొలీగ్స్. సో ఎక్కువ టైం తీసుకోకుండా మీరందరూ ఈ సైబర్ దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఫోకసింగ్ ఉండాలి. ఫోకసింగ్ ఉండి నేరాల బారిన పడు. చాలామంది వస్తుంటారు, పోలీసులను చూస్తుంటాం, సార్ క్లిక్ చేశాను, నా 50,000 రూపాయలు పోయినాయి.
సార్ నేను మా అబ్బాయి ఫీజు కట్టడానికి నేను దాచుకుంటే నా అకౌంట్కి వెళ్ళి పైసలు పోయినాయి. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు పోలీస్ విత్ విక్టిమైజ్ అయిపోయి వస్తున్నారు. దయచేసి మీరందరూ మేము ఇళ్ళల్లో మీరందరికీ మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి. సైబర్ నేరాలని అరికట్టడంలో ఇది ఒక పెద్ద కార్యక్రమం హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ పోలీస్ తీసుకువెళ్ళింది. ఇంతకుముందు నేరాల కన్నా ఈ నేరాలు చాలా